ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒకే కథను 2-3 భాగాలుగా చెప్పేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్ కు బదులుగా ప్రీక్వెల్స్ ను లైన్ లో పెడుతున్నారు మన మేకర్స్. బింబిసారా సినిమాతో కెరియర్ లో బిగ్ హిట్ ను అందుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో కాలంలో ప్రయాణించొచ్చే రాక్షసరాజుగా కనిపించి మెప్పించారు నందమూరి హీరో. ఇప్పుడు బింబిసారా పార్ట్ 2 అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఈ సినిమాను ప్రీక్వెల్ గా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. పార్ట్ 2లో బింబిసారా కథనే మెయిన్ గా చూపించబోతున్నారట. రీసెంట్ టైమ్స్ లో ఈ ప్రీక్వెల్ ట్రెండ్ ను స్టార్ట్ చేసిన సినిమా ఖైదీ. కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కథలో చాలా చోట్ల సీక్వెల్, ప్రీక్వెల్ కు లీడ్స్ ఇచ్చి వదిలేశారు. ఈ సినిమాలో కార్తీ ప్లే చేసిన ఢిల్లీ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఏ నేరం చేసి ఢిల్లీ జైలుకు వెళ్లారు అన్న పాయింట్ తో ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లుగా గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. బ్లాక్ బస్టర్ విక్రమ్ సినిమాకి కూడా ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉందన్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమా క్లైమాక్స్ లో కనిపించిన రోలెక్స్ పాత్ర ఆధారంగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ప్రీక్వెల్ లో రోలెక్స్ డ్రగ్స్ మాఫియా డాన్ గా ఎలా ఎదిగారన్నది చూపించబోతున్నారు. ఇదే సినిమాలో విక్రమ్ రోల్ కి కూడా ప్రీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అనౌన్స్ చేశారు కమల్ హాసన్. ప్రీక్వెల్ ట్రెండ్ లో ఫ్లాష్ అవుతున్న సినిమాలన్నీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంటే కాంతారా టీం మాత్రం వర్క్ మోడ్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ కాంతారా ప్రీక్వెల్ కు సంబంధించి షూటింగ్ షురూ అయింది. తొలి భాగాన్ని మించి భారీగా పార్ట్ 2ను రూపొందిస్తున్నారు.